హోటల్ కెళ్లి చికెన్ మటన్ బిర్యానీలు ఆర్డర్ ఇవ్వడమే కాదు అసలు నిజంగా అవే వడ్డిస్తున్నారా అన్నది చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిజామాబాద్ లో డబ్బుల కక్కుర్తి కోసం మటన్ ను కల్తీ చేస్తున్నారు కొందరు హోటళ్ల యజమానులు. మున్సిపల్ అధికారుల దాడుల్లో ఈ దారుణాలు బయటపడ్డాయి. నిజామాబాద్ సిటీలో పుట్టగొడుగుల్లా వెలసిన హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో కల్తీ జరుగుతోంది. ఎక్కువ లాభార్జన కోసం మటన్, చికెన్ బిర్యానీల్లో వేరే మాంసాన్ని కల్తీ చేస్తున్నారు. నగరంలోని హైమదీ బజార్ మార్కెట్, బోధన్ బస్టాండ్ ప్రాంతాల్లో కొందరు మటన్ వ్యాపారులు నిల్వ ఉంచిన మేక మాంసం అమ్ముతుండటంతో మున్సిపల్ కమిషనర్, హెల్త్ ఆఫీసర్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. బస్టాండ్లోని ఓ 3 స్టార్ హోటల్లోనూ తనిఖీలు చేశారు. హోటల్ నిర్వాహకుడు మేక మాంసంతో పాటు ఎద్దు మాంసాన్ని కూడా కలిపినట్టు గుర్తించారు. నగరంలో వారం రోజుల తనిఖీల్లో హోటల్ యజమానుల నుంచి 2.5 లక్షల రూపాయలు ఫైన్ వసూలు చేశారు. గత ఏడాది కాలంలో నిజామాబాద్ హోటల్స్ పై 10 లక్షల దాకా ఫైన్ వేశారంటే నిర్వాహకులు ఏ స్థాయిలో మాంసాన్ని కల్తీ చేస్తున్నారో అర్థమవుతుంది. ఈ 10 రోజుల లోపల ఆల్మోస్ట్ 2.5 lakhs జుర్మానాగా వసూలు చేశాము. వాళ్ళ స్టోర్ రూమ్ సీజ్ చేశాము. కేసు కూడా నమోదు చేశాం. అంటే మిగిలిపోయిన బిర్యానీలకు వెళ్ళి ఓన్లీ పీసెసే, కొన్ని మటన్ పీసెస్, కొన్ని అది బోన్స్ అవి తీసి పెట్టాడు. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇందులో పెట్టి ఈ వంట చేసి అమ్ముతున్నారు. నిజామాబాద్ లో ప్రతి శనివారం జంతువులను చంపొద్దన్న నిబంధన ఉంది. అయినా సాటర్డే నాడు కూడా హోటల్స్ లో అన్ని రకాల నాన్ వెజ్ ఐటమ్స్ దొరుకుతాయి. నిల్వ ఉంచిన మాంసంతోనే ఈ బిర్యానీలు తయారు చేస్తున్నారని అంటున్నారు అధికారులు. ప్రజలకు కూడా మంచి ఆహారం తినిపించాలి, శుభ్రమైన ఆహారం తినిపించాలి. ఈ వ్యాపారస్తులు, హోటల్ తినుబండాల వ్యాపారం చేసే వ్యక్తులు వాళ్ళ స్వలాభం చూసుకుంటారు తప్ప ప్రజల ఆరోగ్యం గురించి పట్టించుకుంటలేరు. కాబట్టి తప్పకుండా వాళ్ళ మీద మంచి ఆహారం సరఫరా చేసే విధంగా మేము దాడులు కొనసాగుతాయి, జరిమానాలు విధిస్తారు. కావున అందరం మనం ఒకటే తెలంగాణ ప్రజలం కాబట్టి అందరికీ తినిపించే వ్యక్తి తెలంగాణ, తినే వ్యక్తి తెలంగాణ కాబట్టి సహకరించి చేయవలసిందిగా మా ప్రార్థన. నిజామాబాద్ హోటల్స్ లో కల్తీ మటన్ అమ్మకాలపై జనం మండిపడుతున్నారు. జనం ప్రాణాలతో చెలగాటమాడుతున్న హోటళ్లపై కేవలం ఫైన్ తో సరిపెట్టకుండా వాటిని సీజ్ చేయాలని కోరుతున్నారు స్థానికులు. ఫ్రెష్ మాంసాన్ని ప్రజలకు ఇవ్వకుండా చనిపోయిన మేకలు కానివ్వండి, పశువులు గాని, అదేవిధంగా కోళ్లకు సంబంధించిన మాంసాల్ని ఫ్రిడ్జ్ లో స్టోరేజ్ చేసి ప్రజలకు అమ్ముతా ఉన్నారు. దీని మూలంగా అనేక వ్యాధులు ప్రబలేటువంటి ప్రమాదం ఉన్నదనేది కూడా హెల్త్ డిపార్ట్మెంట్ డాక్టర్ చెప్తా ఉన్నారు. ఎద్దు మాంసాన్ని కూడా మేక మాంసంలో కలిపి అమ్ముతున్నారు అనే ప్రచారం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి దీని మీద కూడా ప్రభుత్వం